ఓం శ్రీమాత్రే నమః. నమశివాయ. నేను ఎప్పుడు చెప్తాను కదా, పువ్వులు భగవంతుడి నవ్వులని. మన ఆశ్రమంలో ఉన్నటువంటి తెల్ల ఉమ్మెంత పువ్వు ఇది ఎంత అందంగా ఉంటుందంటే, చెట్టు కూడా చాలా చాలా అందమైనటువంటిది. ఇది ఎలా ఉంది, కాయ చూశారు కదా, దీని విత్తనాలంతా ఇందులో దాదాపు ఒక 200-300 పైచిలుకు విత్తనాలు ఉంటాయి. చెట్టు చాలా అందంగా ఉంటుంది. దీని పువ్వులు ఎంత బాగుంటాయో. ఇది శివయ్యకు పెట్టడానికి కోసమని మనం ఈ మొక్కలు పెట్టేసుకున్నాం. ప్రకృతి మాత అనుగ్రహంతో వర్షాల కారణంగా ఎంత బాగా అయిన ఈ చెట్లను చూస్తుంటే మనసంతా ఒక ఆహ్లాదకర వాతావరణం వస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు స్వామివారికి అలంకరిస్తాం. నిజంగా పువ్వులు భగవంతుడి నవ్వులు. తన నవ్వును తనకు గుర్తు చేయడమే పువ్వులను ఈశ్వరునికి, ఆ యొక్క జగన్మాతకు అలంకరించడం. ఆ శక్తి అంతా కూడా అమ్మవారిలో ఉంటుంది అని చెప్పకనే చెప్పడమే ప్రతి ఒక్క మాత తన తలలో పువ్వులను ధరించడం. గురువుల పాదాలకు పుష్పాలను అలంకరించడం. తల్లిదండ్రుల పాదాల వద్ద మనం ఒక పుష్పంలాగా తల్లిదండ్రులకు, మాతలైతే అత్తామామలకు ఒక అలంకార పుష్పాలుగా మన జీవితాలు ఉండాలని, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను, అమ్మను ప్రార్థిస్తాను. శివయ్య మనందరి పట్ల అనుగ్రహం ఉంచుగాక. ఆ శ్రీమాత, నా తల్లి లలిత అమ్మవారు మనందరి పట్ల ప్రేమను పంచుగాక, ఆశీస్సులు ఉంచుగాక. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.